సీతారామ శాస్త్రి గారు. ఆయన గురించి ఒక పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకేంది అట్లా ఆయన ఏ కేటగిరీలో పెట్టాలి? ఆయన పోయిటా, ఫిలాసఫరా, మిస్టికా, లేదంటే మన పక్కింటి అబ్బాయా? ఫర్ మీ హీఈస్ మోర్ ఆఫ్ ఎ మిస్టిక్, లెస్ ఆఫ్ ఎ పోయిట్. ఈ మాట ఎందుకన్నా అంటే డబ్బు కోసం, పేరు కోసం రాసే రచయితలు మనం చూస్తూనే ఉంటాం. లిరిసిస్ట్, నాట్ డీమీనింగ్ దెమ్, బట్ దెర్ ఆర్ పీపుల్. సీతారామ శాస్త్రి గారు వీటి ఏ కేటగిరీలో ఆయన పెట్టలేం. ఈజ్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. అందుకే అన్ని గొప్ప పాటలు వచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఆత్మ భాషని వ్యక్తపరచడానికి ఆయన ఎంచుకున్న మార్గం పాట, అందులోని సినిమా పాట. నేను ఆయన గురించి వింటున్నప్పుడు ఒక విషయం తెలిసింది. ఆయనకి జిడ్డు కృష్ణమూర్తి గారన్నా, ఖలీల్ గిబ్రాన్ అన్నా, విశ్వనాథ్ సత్యనారాయణ గారన్నా విపరీతమైనటువంటి ఇష్టం, గౌరవం. అదే చాలా వరకు ఆయన పాటల్లో కూడా వినిపిస్తుంది. ఆ స్వేచ్ఛతో కూడిన బాధ్యత. కొన్ని పాటలు ఆయన రాసినవి, ఇంకొన్ని చెప్తాను, అవి వినండి. ఈ పాడ్కాస్ట్ అయిన వెంటనే ఆ పాటలు వినడానికి ట్రై చేయండి. ఓకే. విధాత తలుపున సాంగ్ ఫ్రమ్ సిరివెన్నెల. గమ్యం సినిమాలో ఎంతవరకు ఎందుకొరకు సాంగ్. గాయన్ సినిమాలో నిగ్గతీసి అడుగు సాంగ్. సింధూరం సినిమాలో అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని పాట. ఫైనల్లీ నా ఫేవరెట్ సాంగ్ మనీ సినిమాలోని సాంగ్స్. సీతారామ శాస్త్రి గారి గురించి మా ఫ్రెండ్ మోహిత్ రాసిన ఒక చిన్న లైన్ నేను చదువుతాను. ఆయన కలంలోని సిరాకి ముగింపు ఉండొచ్చేమో కానీ ఆయన కలం నుంచి జారి ఉన్న ప్రతి అక్షరం అమరం, శాశ్వతం. ఎంతో కరెక్టో కదా. 4 రోజులు ఉంటావు, పోతావు. ఉన్నన్ని రోజులు ఓ పని చేయి. ఆ పని షుడ్ లిబరేట్ యూ and the humanity as well. Jai Hind. Thanks.